సార్ ఇవ్వండి రవిశంకర్ గారికి ఇవ్వండి. ఏ సార్ మిగతా పార్టీలు అందరూ కూడాను దీని మీద వాళ్ళకి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళెవరూ ఓదార్చలేదు, వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంటు రేపటి ఉన్న వాళ్ళ సానుభూతిని వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా. నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ కానీ నేను ప్రశ్నించాను, వెనకాల ఎవరైనా వచ్చారా? రాజధాని ఫైల్స్ అనే రాష్ట్రం గురించి ప్రశ్నించాను, ఒకళ్ళు కామెంట్ చేశారా? రాజధాని గురించి నేను తీస్తున్నాను రైతుల గురించి అని ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి. జనసేన కానీ తెలుగుదేశం పార్టీలు కానీ వ్యతిరేకంగా ఉన్నాయి. పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారనేది అర్థం కావట్లేదు. ఇది పొలిటికల్ సినిమా కానే కాదు, ఇది రైతుల సినిమా. ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని. ఓకే, ఇవేమీ ఇప్పుడు మేము డిస్క్లోజ్ చెయ్యం. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, మేము బాధపడ్డ వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఉంటారు సినిమాలో. ప్రభు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. కనీసం మేము చేసిన చిన్న ప్రయత్నాలన్నా మీరు ఎంకరేజ్ చేయాలండి. మీ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు. వి నో హౌ టు ఎంకరేజ్ సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. మేము కాదంటలేదు. డెఫినెట్లీ వాదార్చలేదు సార్, ఎవరు వాదార్చలేదు సార్. రాజకీయం వేరు, నిజ జీవితం వేరు. రాజకీయం వేరు, నిజ జీవితం. అక్కడికి వెళ్ళి చూస్తే నిజ జీవితం తెలుస్తుంది మీకు. నేను అడుగుతుంది కూడా మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, నేను చేసుకోవట్లేదు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ పార్టీల ప్రస్తావన అనవసరం అండి. రాజధాని మ్యాటర్ మీద సినిమాలో ఏం లేకపోవచ్చండి, సినిమాలో లేకపోవచ్చు. ఉన్న కాన్సెప్ట్ లో వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు. మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు. వాళ్ళు చెప్పాలి సార్, అది సానుకూలంగా ఎందుకు చెప్పట్లేదు? నేను ఎలా చెప్తాను? ఎన్నిసార్లు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు అమరావతి ఏరియాలో? ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు సానుకూల మాట్లాడలేదు? తెలుగుదేశం మొత్తం కూడా దిగుంది కదా. మీరెందుకు వాళ్ళు లేరు, అది రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి? నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో. సరే ఓకే, అది మీ ఇష్టం. మాకెందుకు, మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం. సానుభూతి లేదని చెప్పడం. ప్లీజ్ రఘు గారు అర్థం చేసుకోండి. ప్రభు గారు మళ్ళీ కలుద్దాం. రాజకీయంగా వద్దు సార్, ప్లీజ్. అబద్ధాలు చెప్పి మీరు సినిమా చూడండి, మళ్ళీ అడగండి, మళ్ళీ వచ్చి ఇదే రోజు అడగండి. ఓకే, మా వినోద్కి ఇచ్చేయండి. ఎందుకు వచ్చింది కూడా మా డార్లింగ్ ఇచ్చేయండి. ప్రభు గారికి ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేయాలి. ఎస్ అన్నారు. యాక్చువల్లీ ప్రభు గారు దీనిలో పొలిటిక్స్ వాళ్ళు ఉన్నారు, కానీ మేము వాళ్ళ పొలిటిక్స్ దీన్ని తీసుకోలేదు. వాళ్ళని మన ఈ రైతులుగా ఇప్పుడు ఆయన ఉన్నారు. ఆయన ఏ పార్టీ నాకు తెలియదు, బట్ ఆయన ఒక రైతును నాకు తెలుసు. మేము ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాం. కరెక్ట్. మేము ఆయన బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన కాంగ్రెస్, బట్ ఆయన రైతుల సమస్య ఏంటి ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాం. నేను అడుగుతుంది కూడా చూడండి, మీరు ఏ కోణం ఎంతవరకు తీసుకున్నారో దాన్ని మేము కాదంటున్నా. నా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, వీటిలో ఆ పాత్రలు ఉన్నాయా, ఆ పార్టీల వాళ్ళు ఉన్నారని అడిగితే ప్రస్తావనే లేదు, ఆయన అడిగిన ఎవరు ఓదార్చలేదు అన్న దాని మీద వచ్చినట్టు లేదు. ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటుంది. అది ఆన్సర్ కొంచెం టెక్నికల్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పిక్చర్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ విత్ ఇన్ 2-3 days. We don't want any confusion. That's the reason we are giving clarity. ఓకే, మీకేమీ బెదిరింపులు రాలేదు ఈ క్యారెక్టర్ చేస్తున్నందువల్ల? మీరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు? నేను బెదిరింపు గురించి 1% కూడా ఆలోచన చేయలేదండి. ఎవరో ఎక్కడైనా దొరికినప్పుడు చెప్పారు, ఏంటి సార్ మీరు సీనియర్ యాక్టర్, మీరు యాక్ట్ చేస్తున్నారు. నేను చేయలేదంటే ఇంకొకటి చేస్తాడు, అందుకే నేను చేసేసాను అన్న. అవును, ఎలాగా రవిశంకర్ గారు నేను చేయనంటే కూడా ఇంకొకటి అప్రోచ్ చేస్తారు. సో నేను చేస్తే ఏంటి, వన్ ఆఫ్ ద సేమ్ పిక్చర్ విల్ కమ్, అంతే అలా చేసి చెప్పా. బట్ నోబడీ హాస్ టోల్డ్ మీ ఎనీ అగెనిస్ట్ అబౌట్ దిస్ మూవీ.